కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, మనం బయటకు మాట్లాడేది ఉంటుంది కదా! అలా మాట్లాడేది ఏదైనా మనం నార్మల్‌గా అందరు మాట్లాడేదే. కానీ మన పర్సనల్ అనేది మనకు ప్రియమైనది, ప్రీతిపాత్రమైనది. ఉదాహరణకు మన మనసులో ఊహలు కావచ్చు, ఆలోచనలు, భావాలు ఒక గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టపడ్డట్టు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డట్టు, ఒక అమ్మాయితో స్నేహం చేసినట్టు, ఒక అమ్మాయితో శృంగారం చేసినట్టు చేస్తాం. ఇవన్నీ మనకు ప్రియమైనవి. అవి మన పర్సనల్. బయటోళ్ళకు చెప్పము. వాళ్ళకు తెలియదు. వాళ్ళకు అర్థం కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. అలాగే శృంగారం అనుకుందాం. శృంగారం అనేది గదిలో చేసుకుంటారు కానీ పబ్లిక్‌లో చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే అది పర్సనల్ కాబట్టి. మన పర్సనల్ మనకిష్టం కానీ అవతలోనికి ఇష్టం కాదు కదా! అవతలోళ్ళు ఎగతాళి చేస్తారు, నవ్వుతారు అని చెప్పం. కానీ మనకు ప్రీతి పాత్రం కదా మన పర్సనల్. అలాగే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు ఎన్నో స్వీట్ మెమరీస్ ఊహించుకుంటాం. అందమైన హీరోయిన్‌లను వాళ్ళతో స్నేహం చేసినట్టు, వాళ్ళకి ఉన్నట్టు రకరకాల మన ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అందులో శృంగారం ఉండొచ్చు, ఇల్లీగల్ ఎఫైర్స్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు. ఇన్ని ఉంటాయి కదా! అవి మన పర్సనల్. అవి మన అంతరాత్మకు సంబంధించినవి కదా! అవతలోనికి తెలవయి. మనకు మాత్రమే పరిమితమైనయి. ఏకాంతంగా మనం గదిలో ఉన్నప్పుడు చేస్తాం. కొన్ని పర్సనల్ విషయాలు ఎన్నో ఉంటాయి. స్వీట్ మెమరీస్, స్వీట్ అవి మనకు పంచ ప్రాణాలు. కానీ మన మనసులోనే పెట్టుకుంటాం. ఎదుటి వాళ్ళు చెప్తే అర్థం కాదు, ఎగతాళి చేస్తారు, వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అవి మన పర్సనల్ కాబట్టి కదా! ఇగో ఈ అయితే ఎదుటి వాళ్ళకి చెప్పేటివి అంతా ఎలా ఉంటుందంటే అది సోషల్ అనమాట. సామాజికంగా ఉంటుంది. అలా ఎదుటి వాళ్ళకి చెప్పే విధంగా మాట్లాడితే ఎవరు వినరు. కాబట్టి మనం ఏకాంతంలో మనం ఎలా మాట్లాడుతాం, ఎలా ఉంటాం అంటే ఇక్కడ సోషల్‌గా ఉన్నాం. అంటే భౌతికంగా పైకి కనిపించే విధంగా ఉండం. మన అంతరాత్మలో, అంతరంగంలో మనకు మాత్రమే ఉండే విధంగా హమ్ చేసుకుంటాం. ఉదాహరణకు హీరోయిన్‌లు ఏం చేస్తారు? హీరోలతో మాట్లాడుతూ ఉంటారు కదా! నచ్చిన ప్రియుడితో మాట్లాడుతుంటారు ఫోటోని పెట్టుకొని. కొందరు ఫోన్‌లో మాట్లాడుకుంటారు సీక్రెట్‌గా అవి బయటోళ్ళు వినకుండా. ఇలా పర్సనల్ రహస్యాలు ఉంటాయి చూసినావా? ఆ విధంగా మీరు కెమెరా ముందు మాట్లాడండి. అవి చాలా స్వీట్‌గా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మనకు మాత్రమే పరిమితం. ఎందుకంటే సిగ్గుపడతాం, ఇబ్బంది పడతాం అవి చెప్పడానికి. కదా! గదిలో మనం మాత్రమే చేసుకునే పనులుంటాయి. మన అంతరాత్మలో మనం చేసుకునే ఆలోచనలు, ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్, రొమాంటిక్ ఫీలింగ్స్, శృంగారం ఫీలింగ్స్ ఎన్నో స్వీట్ మెమరీస్ ఉంటాయి. మన అనుభవాలు, అనుభూతులు. వాటిని షేర్ చేయాలి కెమెరా ముందు. అంటే ఏకాంతంలో కూర్చొని మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మీరు అందరి ముందు చేసేది కాకుండా మీరు మీలో మీరు ఎలా అయితే మాట్లాడుకుంటారో ఆ విధంగా చక్కగా మాట్లాడుతూ ఉండండి. అవి అద్భుతంగా స్వీట్‌గా ఉంటుందనమాట. అవతలోళ్ళకి కూడా అవి స్వీట్‌గా కనిపిస్తాయి. చక్కగా మీరు వీడియోని ఇష్టపడతారు. చివరిదాకా చూస్తారనమాట. గుర్తుపెట్టుకోండి.